నమస్తే, నేను ఆదిత్య. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 28న తిరుపతి వెళ్తున్నారు అంటూ ఒక వార్త అయితే బలంగా వినిపించింది. మరి ఆయన తిరుపతి వెళ్ళక ముందే అతనికి బాబు చెక్ పెట్టాడంటూ ఒక వార్త అయితే సోషల్ మీడియా వేదికగా బలంగా వినిపిస్తుంది. ఈ అంశం గురించి మాట్లాడడానికి మనతో పాటు లైవ్ లో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ఉప్పల్ లక్ష్మణ్ గారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నారు. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, జగన్మోహన్ రెడ్డి ఈ నెల 28న అంటే శనివారం రోజు తిరుపతి వెళ్తున్నారంటూ ఒక వార్త అయితే వచ్చింది. మరి ఆయన తిరుపతి వెళ్ళక ముందే అతనికి ఏపీ సీఎం బాబు చెక్ పెట్టినట్టు ఒక వార్త వినిపిస్తుంది. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు? సరే, ఒక మాజీ ముఖ్యమంత్రి లేకపోతే మాజీ ప్రస్తుత శాసనసభ్యుడు తను తిరుపతి తిరుమల దేవస్థానానికి సంబంధించి శ్రీ వెంకటేశ్వర స్వామిని తిరుమలలో దర్శించుకోవటానికి అభ్యంతరం అయితే ఏముండదు. కాకపోతే ఏంటంటే అక్కడ అన్ని మతస్థులు ఎవరైనా దర్శించుకోవాలి అంటే ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి మీద మాకు విశ్వాసం ఉంది అని చెప్పి ఒక డిక్లరేషన్ అక్కడ ఇచ్చిన తర్వాత దర్శనం చేసుకోవచ్చు అని అది ఒక సంప్రదాయం ఎప్పటి నుంచో ఉంది. ఇవాళ కొత్తగా ఏం పెట్టలేదు. గతంలో ఈవెన్ ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ లేకపోతే ఇతర ఏ మతస్థులైనా కూడా వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళవచ్చు, ఏ అభ్యంతరం లేదు. కాబట్టి చాలా మంది ప్రజలు వెళ్ళినప్పుడు, మామూలు వ్యక్తులు వెళ్ళినప్పుడు వాళ్ళు ఏ మతస్థులు ఎవరు తెలియదు కాబట్టి క్యూలో నిలబడి వెళ్ళి దర్శనం చేసుకొని పోతూ ఉంటారు. కానీ కాస్త సెలబ్రిటీస్ అయినప్పుడు, రాజకీయ నాయకులు అయినప్పుడు అందరికి తెలిసిపోతుంది ఎవరు వచ్చారు అని. తెలిసినప్పుడు వాళ్ళు ఏ మతస్థులు అన్నది కూడా చర్చకు వస్తుంది. అప్పుడు హిందూ మతస్థులు కాకుండా ఇతర మతస్థులు మీద అయితే ఖచ్చితంగా ఆ డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలి, పెట్టే వెళ్ళాలి దర్శనానికి. అదైతే ఖచ్చితంగా నియమ నిబంధనల్లోకి వస్తుంది. ఇప్పుడు ఈయన ఏం చేశాడు? తను ముఖ్యమంత్రి హోదాలో వెళ్తున్నాను అని చెప్పి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు డిక్లరేషన్ ఇవ్వలేదు. అప్పుడు విమర్శలు కూడా వచ్చాయి, ఎవరైతే ముఖ్యమంత్రి అయితే ఏమి, ఎవరైతే ఏమి అని. సరే, ఎందుకు విమర్శలు వచ్చాయి అంటే ఆయన సరే హిందూ సంప్రదాయాలు ఆచరించవచ్చేమో కానీ ఆయన అధికారికంగా అంటే వాళ్ళ తండ్రి కానీ అంతకుముందు ఉన్నటువంటి వాళ్ళ తండ్రి కానీ వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా, వాళ్ళ చిన్నాయన పెద్దనాయన వాళ్ళ యొక్క అత్తలు అందరూ కూడా దాదాపు క్రిస్టియన్ మతం పుచ్చుకొని ఉన్నారు. సో ఇప్పుడు కుటుంబ యొక్క ఆనవాయితీ ప్రకారము ఇతను కూడా క్రిస్టియన్ గానే పరిగణించాలి. అలాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా క్రిస్టియన్స్ గానే పరిగణించాలి. పోనీ మతం లేదు, మేము క్రిస్టియన్ మతం వదిలేసాము, హిందూ మతం తీసుకున్నాము అన్నారా? లేదు. సో మనం చూస్తున్నాము, రాజశేఖర రెడ్డి గారు సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన పుట్టినరోజు కానీ లేకపోతే ఆయన చనిపోయిన రోజు కానీ అక్కడ క్రిస్టియన్ మత సంప్రదాయ ప్రకారమే ప్రార్థనలు జరుగుతాయి. వీళ్ళందరూ పాల్గొంటారు. సాక్షాత్తు రాజశేఖర రెడ్డి గారి సతీమణి జగన్మోహన్ రెడ్డి గారి తల్లి గారు బైబిల్ పట్టుకొని కూర్చుంటారు అక్కడ. సో క్రిస్టియన్ మతస్థుడు అని చెప్పుకున్నప్పుడు ఒక మతస్థుడిగా ఆయన హోదా ఏదైనా ఉండొచ్చు, ముఖ్యమంత్రి హోదా ఉండొచ్చు, ఇంకా వేరే హోదాలు ఏమైనా ఉండొచ్చు, కానీ డిక్లరేషన్ ఇచ్చే వెళ్ళాలి కదా అన్నది ప్రశ్న. ఆయన దాన్ని గౌరవించలేదు. నేను ముఖ్యమంత్రి వెళ్తాను, వెళ్ళిపోయారు. అలాగే అక్కడ ఇంకో సంప్రదాయం ఉంటుంది. ముఖ్యమంత్రి హోదాలో వెళ్తున్నప్పుడు అనేక మంది ముఖ్యమంత్రులు సతీ సమేతంగా ఈ యొక్క ఉత్సవాలు, దసరా ఉత్సవాలు జరుగుతున్నప్పుడు కానీ ఇతర ఏదైనా పెద్ద కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు కానీ సతీ సమేతంగా వెళ్ళి వస్త్రాలు సమర్పించడము ఇవన్నీ కూడా జరుగుతాయి. కానీ ఏ రోజు కూడా ఈయన భార్యతో అంటే భారతి గారితో కలిసి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోలేదు. అది కూడా పెద్ద విమర్శగానే అందరు మాట్లాడుతున్నారు. ఎందుకు నువ్వు ఇద్దరు వెళ్ళరు? మతం వేరే ఉండొచ్చు, దర్శించుకోవడానికి ఏమిటి? ఇప్పుడు ఏ మతస్థులైనా
దర్శించుకోవచ్చు అన్నది ఇప్పుడు మనం హిందువులు ఉన్నారు, మనము అవసరమైతే చర్చికి పోమా, అక్కడ సంప్రదాయం పాటిస్తాం లోపలికి పోతే. అలాగే మసీదులకు పోమా, పోయినప్పుడు అక్కడ సంప్రదాయం పాటిస్తాము. కాబట్టి ఇక్కడ వెంకటేశ్వర స్వామి యొక్క గుడిలో సంప్రదాయాలను పాటించాలి, ఎందుకు పాటించలేదు? సరే, ఇప్పుడు లడ్డు వివాదం వచ్చింది, అందులో కల్తీ జరిగింది అని. ఇదైతే క్షమించరాని నేరం. ఇవాళ హిందూ సమాజం అంతా కూడా ఎందుకు అంత నిర్లక్ష్యం చేశారు, ఎందుకు పట్టించుకోలేదు, అంత జరుగుతున్నా కూడా రీటెండర్ పేరుతో పాత కాంట్రాక్ట్ తొలగించి కొత్త వాళ్ళకి ఎందుకు ఇచ్చారు, ఇచ్చినప్పుడు ఆ సంస్థకు ఎలిజిబిలిటీ ఉందా లేదా అని చూశారా, చూడలేదా, పోనీ తయారు చేసేటప్పుడు తనిఖీలు ఏమన్నా చేశారా లేదా, మరి ఇవన్నీ ఏమి పట్టించుకోకుండా వదిలేయటం వలన ఆ కంపెనీ కల్తీ యొక్క నెయ్యిని దేవుడికి సప్లై చేసింది అన్నది ఇవాళ చర్చ. ఇది నేరం. పట్టించుకోకపోవటం, ఇప్పుడు బాధ్యత గల ప్రభుత్వము లేకపోతే తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఇంత నిర్లక్ష్యం వహిస్తారని ఎవరు ఊహించరు. దానికి రకరకాల కారణాలు చర్చ జరుగుతుంది. సరే, ఇట్లాంటి పరిస్థితుల్లో ఈయనేంటి రాజకీయ కోణంలోకి వెళ్ళిపోయాడు. అరే, మనమంతా కూడా హిందూ మతానికి వ్యతిరేకము అనే భావన వస్తున్నది ప్రజల్లో, కాబట్టి ఇప్పుడు పిలిపించారు, దేవాలయాలు దర్శించుకోండి వైఎస్ఆర్సీపీ నాయకులందరూ, నేను కూడా తిరుమల వెళ్తున్నా అని చెప్పాడు ఆయన. అంటే ఇక్కడ నిజంగా భక్తి కోణం కనిపిస్తుందా, రాజకీయ కోణం కనిపిస్తుందా అంటే భక్తి కోణం ఎక్కడ కనిపిస్తుంది, రాజకీయ కోణం. అది జనంలో ఒక అసంతృప్తి వస్తుంది. నువ్వు తప్పు జరిగినప్పుడు ఇదిగో ఈ తప్పు జరిగింది, మమ్మల్ని క్షమించండి, దాని మీద దర్యాప్తు చేపిస్తాము, సిబిఐ దర్యాప్తు చేయాలి, దాన్ని ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి శిక్ష పడాలి అని చెప్పడం వేరు. నువ్వు అలా కాకుండా నువ్వు మనమందరం పోయి దేవాలయాలకు మనం కూడా వెళ్దాము అంటే ఎవరు అడిగారు? ఇప్పుడు మీరందరూ దేవాలయాలకు రావాలని ఎవరు ఆలోచిస్తారు, ఎవరు ఆ మాట చెప్తున్నారు? మీరు ఒకవేళ ఇప్పుడు దేవాలయాలు దర్శించుకునేంత మాత్రాన కల్తీ ఘటన నిజంగా హిందువులు కాదు, ఇవాళ అన్ని మతస్థులు కూడా దాని అభ్యంతరం చెప్తున్నారు తప్పు అని. ఎవరు అంగీకరించారు కదా జరిగిపోయిన తప్పును. మీరు పోయి దేవాలయాలు దర్శించుకుంటానే తప్పు ఒప్పైపోతుంది కాదు కదా. ఇంకా ఇప్పుడు మనము జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన, ఆయన తిరుమలను శనివారం రోజు వెళ్ళి మరి ఆ రోజు మరి మరుసటి రోజు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలనేటువంటి ప్రోగ్రాం ఉంది అని వార్తలు వచ్చాయి. వచ్చినప్పుడు అన్యమతస్థుడిగా డిక్లరేషన్ ఇచ్చి కానీ తిరుమల కొండ ఎక్కడానికి కూడా వీల్లేదు అని అలిపిరి వద్దనే ఆయన ఆపేసి డిక్లరేషన్ ఇమ్మని చెప్పి కోరవచ్చు అని కూడా వార్తలు వస్తున్నాయి. కోరవచ్చు, తప్పైతే ఏం లేదు దాంట్లో. ఇప్పుడు గర్భగుడిలోకి పోయే ముందు క్యూలో అక్కడ కూడా డిక్లరేషన్ ఇవ్వచ్చు అన్నది ఉంది, మామూలు అక్కడ ఇస్తారు. కానీ ఇప్పుడు ఇది రాజకీయం అయిపోయింది కాబట్టి అసలు కొండ ఎందుకు ఎక్కనియాలి అయినా నువ్వు వేరే మతస్థుడు అయినప్పుడు. కాబట్టి అలిపిరి దగ్గరనే ఆపేసి ఇక్కడ డిక్లరేషన్ చెల్లుడు అని చెప్దామా అని ఒకవేళ తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు కానీ లేదా రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆలోచిస్తున్నారు అంటే ఇది మొదటిసారి అవుతుంది. అంటే నాకు గుర్తున్న మేరకు అక్కడ అలిపిరి దగ్గరనే డిక్లరేషన్ ఇవ్వాలా అన్నది మొదటిసారిగా నేను భావిస్తున్నా. అంతకుముందు ఏమైనా ఉన్నాయేమో నాకైతే జ్ఞాపకం లేదు. ఒకవేళ అదే జరిగితే ఆ సంప్రదాయముగా ఫ్యూచర్లో అందరికీ వర్తింపజేయాలి. ఎవరైనా కూడా, ఏ రాజకీయ పార్టీ వాళ్ళైనా లేదు ఏ సెలబ్రిటీస్ అయినా కూడా, అంటే గుర్తింపు పొందిన వాళ్ళు, అన్య మతస్థులు, మీరు ఒకవేళ సామాన్య ప్రజలైనా కూడా అక్కడ కాలినడకన వెళ్ళే ప్రదేశంలో కానీ వాహనాలు వెళ్ళే ప్రదేశంలో కానీ ఆ ఎంట్రన్స్ లో మీరు అక్కడ ఒక చిన్న ఆఫీస్ లాగా పెట్టి ఆ యొక్క డిక్లరేషన్ అక్కడ బుక్ ఏదో ఉంటుంది పెట్టి మీరు పైన అక్కడ నోట్ రాసి ఇక్కడ డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళండి అని పెడితే నేను ఇదే దాన్ని సమర్థిస్తా. ఎందుకు అంటే
పైకి వెళ్ళిపోయిన తర్వాత ఆ జనంలో కలిసిపోయిన తర్వాత ఎవరేంటూ క్యూలలో మీరు ఫలానా మతస్థులు, నువ్వు డిక్లరేషన్ లోపలికి వచ్చావు అని చెప్పి అక్కడ మాట్లాడడము, అక్కడ చెప్పడము సాధ్యం కాదు వెళ్ళిపోయిన తర్వాత. కాబట్టి ఒకవేళ అలాంటిది అన్య మతస్థులు ఎవరైనా వచ్చినా కూడా ఇప్పుడు ఇది సామాన్య ప్రజలు కూడా వర్తింపజేయాలి. ఎందుకు సెలబ్రిటీస్, ఎందుకు రాజకీయ నాయకులు? అది సంప్రదాయం, అది దాన్ని రూపొందించున్నారు, ఎప్పటి నుంచో ఉంది అది. కాబట్టి అందరికీ అర్థం కావాలి, మిగతా మతస్థులందరికీ కూడా ఎస్ నేను కూడా సంతకం పెట్టిపోతాను అని తెలియాలి. అంటే ఇంతకాలము టీటీడీ రాజకీయ నాయకుల విషయంలో లేదా సెలబ్రిటీస్ విషయంలో పట్టీ పట్టనట్టు ఉన్నారు అని దాని అర్థం. ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారు అంటే లెక్క పెట్టడం లేదు. సంప్రదాయాలు లెక్క పెట్టాలి అంటే కఠినంగా అధికారులు నియమ నిబంధనలు పెట్టాలి, పాటించమని చెప్పాలి. ఇప్పటివరకు అలా జరగలేదు. ఇది ఆలయంలో ప్రధానమంత్రి గాని లేకపోతే రాష్ట్రపతి గాని హోదా కాదు అక్కడ సంప్రదాయాలు ఎవరైనా పాటించాలి. ఇప్పుడు మనం పద్మనాభ స్వామి టెంపుల్ పోతాం తమిళనాడులో, ఎవరైనా అంటే పంచ కట్టుకొని వెళ్ళాలి. నేను కూడా వెళ్ళాను. వీపు ఇక్కడ డ్రెస్సే ఉండకూడదు, ఓన్లీ తెల్ల పంచ కట్టుకోవాలి, నమస్కారం లోపలికి పోయి బయటికి రావాలి. అది ఎవరైనా, సెలబ్రిటీస్ కాదు, రాజకీయ నాయకులు కాదు, ఎవరైనా అలాగే లోపలికి వెళ్ళాలి. అది పాటిస్తున్నారు ఇప్పటి వరకు. మరి ఇక్కడ ఎందుకు పాటించడం లేదు అంటే ఈ యొక్క టీటీడీ బోర్డు ఏదైతే ఉందో ఇది రాజకీయ పరంగా అయిపోయింది. ఏది కూడా ముఖ్యమంత్రి వస్తున్నాడంటే ముప్పులో మన ఇద్దరు కట్టలు కట్టుకొని అన్ని ఓపెన్ చేసి గేట్లను తీసేసి పంపించేసి మళ్ళీ తీసుకొచ్చి లోపల చూశారు కదా ఎంత హంగామా చేస్తుంటారు అని. అక్కడ పనిచేసే సిబ్బంది కానీ అవసరం లేదు కదా. అలాగే టెంపుల్ బయటికి వస్తూనే రాజకీయాలు మాట్లాడచ్చా? బుద్ధి ఉంది అసలు రాజకీయ నాయకులకు, ఏ పార్టీ వాళ్ళని కానీ. అక్కడ మాట్లాడమే కాదు, అసలు మాట్లాడకూడని భాషతో మాట్లాడుతున్నారు అక్కడ. మరి దాన్ని ఏమైనా ఆపగలుగుతున్నారా? ఆపడం లేదు. మనం చూసాం మొన్ననే, అంతే లాస్ట్ వీక్ అనుకుంటాను, 10 రోజులు బాగాలేదు, రోజు దర్శనం చేసుకొని వచ్చి ఆమె బయటకు వచ్చి బండబూతులు తిట్టిపోయింది తెలుగుదేశం అక్కడ టెంపుల్ ఎదురుగా. ఇప్పుడు ఏం చెప్పాలి అంటే ఆమె ఊరికి ఎగ్జాంపుల్ చెప్పాను, మొన్ననే జరిగింది. అసలు ఎవ్వరూ అలా ఏ పార్టీ వాళ్ళు కూడా అక్కడ అదొక పవిత్రమైనదిగా మనం భావిస్తున్నప్పుడు, ప్రత్యక్ష దైవంగా మనం భావిస్తున్నప్పుడు హిందూ మతస్థులు, నువ్వు రాజకీయాలు ఉండొచ్చు, లేకపోతే ఉద్యోగి కావచ్చు, ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, ఏ హోదాలన్నా ఉండండి, అక్కడ పవిత్రతను కాపాడవలసిన బాధ్యత అందరి మీద ఉంది. అక్కడ రాజకీయాలు మాట్లాడకూడదు, అసలు అక్కడ మీడియా పాయింటే పెట్టకూడదు. ఇది నేను చెప్తున్నాను.